దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కృప కలిగినటువంటి దేవుడు, మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు, మన మీద కృప చూపుతున్నటువంటి దేవుడు, మరి అలాగే తన కనికిరాన్ని మన మీద చూపించి ఆ కనికిర పూర్ణుడైనటువంటి ఆయన దేవుడు నీతో నాతో ఉండి ఈ రీతిగా మనను తన సన్నిధికి తీసుకొచ్చినటువంటి విధానం కొరకు మరి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వచ్చిన ప్రతి విడిని కూడా జ్ఞాపకం చేసుకుని కావలసినటువంటివన్నిటిని కూడా సమకూరుస్తూ ఆయన మనతో మాట్లాడుతూ మనను ఉత్సాహింపచేస్తూ మనను తన చెంతకి మరి రప్పించుకుంటూ తన యొక్క రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన సత్య సంపాద్యంగా చేసుకున్నందుకు ఆయనకి చాలా వందనాలు. కనుక ఈ లేఖనాన్ని మేము ధ్యానిస్తున్నాం. ప్రభువా, మాతో మాట్లాడండి. ప్రభువా, మాతో మాట్లాడితే మాకు నెమ్మది కలుగుతుంది. కనుక మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మీరు మాట్లాడితే మేము జీవించబడతాం. కనుకని అటు జీవాన్ని మనం పొదిగి మరి నీ జీవ మార్గంలోకి మమ్మల్ని నడిపించి మాతో మీరున్నందుకు, గొప్ప దేవుడిగా ఉన్నందుకు నాయన మీకు స్తోత్రాలు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మన పట్ల కృప చూపే దేవుడు, మరి కరుణించే దేవుడు, అలాగే మనను కనికరించేటువంటి దేవుడు కాబడుతున్నాడు. అటు దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు దేవునికి ఏమి ఇచ్చి మళ్ళా మనం తీర్చుకోలేము. 1 పేతురు 1:3-4 వచనాల్లో చూసినప్పుడు, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు మనలను మరలా జన్మింపచేసెను. అయితే అపోస్తులైనటువంటి పేతురు ఒక జీవము కలిగినటువంటి లేక జీవించుచున్నటువంటి నిరీక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు స్తుతింపబడును గాక. మరి మృతులలో నుండి యేసు ప్రభు తిరిగి లేవటం వలన జీవంతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలుగునట్లు మనలను మరలా జన్మింపచేశాడని చెప్తూ ఉంది దేవుని వాక్యం. ఇక్కడ 2 విధాలైనటువంటి నిరీక్షణ ఉంది. ఒకటి జీవం కలిగిన నిరీక్షణ, తర్వాత రెండవదిగా చూస్తే మృతమైనటువంటి నిరీక్షణ. ఈ జీవము కలిగినటువంటి నిరీక్షణ అనేటువంటిది, మృతమైనటువంటి నిరీక్షణ, ఈ రెండు విధాలుగా ఉన్నాయి. మనం ఈ లోకంలో ధనవంతుడిగానో లేక గొప్పవాడిగానో లేక పేరుగాంచిన వాడిగానో మారాలని కోరుకుంటే మనకున్నటువంటి నిరీక్షణ మృతమైనటువంటి నిరీక్షణ. మనం గొప్పవాళ్ళంగా కావాలని చెప్పి మనం అయితే నిర్మించుకున్నటువంటి, మనం నిరీక్షించుతున్నటువంటి ఇవన్నీ కూడా మన మరణంతో అంతమైపోతాయి. అదే కదా, మనం ఇక్కడ ఎంత గొప్పవాళ్ళంగా ఉన్నా, ఎంత ధనవంతులంగా ఉన్నా, లేకపోతే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఏదైనప్పటికీ కూడాను పేరుగాంచిన వారంగా ఈ లోకంలో ఉన్నప్పటికీ అదేమిటి నిరీక్షణ? మృతమైనటువంటి నిరీక్షణ. ఈ నిరీక్షణ మనం గొప్పవారంగా ఉండాలనుకున్నటువంటి నిరీక్షణ, మనం నిర్మించుకున్నటువంటి ఈ నిరీక్షణలన్నీ కూడా మనం చనిపోగానే అవి అంతమైపోతాయి. అవి మనం వెంట రావు కదా.
ఈ లోకంలో ఉన్న మనం అనుభవించినవి అవి కూడా, ఆ గొప్పతనం కానీ, ఆ ధనం కానీ, ఆ పేరు కీర్తులు కానీ, ఏదైనప్పటికీ కూడా ఇది మన వెంట రాదు. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం ద్వారా మనం పొందేటువంటి నిరీక్షణ, అది జీవం కలిగినటువంటి నిరీక్షణ. యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆయన వచ్చాడు, మన కోసం సిలువ వేయబడ్డాడు, మళ్ళా తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ఆ తరువాత అంటే ఆ మరణం, ఆ మూడో రోజు మరణించి సమాధిలో నుంచి లేచాడు. ఆ నిరీక్షణ పునరుత్థానం ద్వారా మనం పొందినటువంటి నిరీక్షణ. ఆ నిరీక్షణ ఎట్లాంటిది అంటే, మనం సజీవంగా ఉన్నప్పుడు యేసు ప్రభు వస్తే దేవుని కృప వలన మేము మార్పు పొందుతాము, మేము రూపాంతరం చెందుతాము అనేటువంటిదే మన మార్పు, మన రూపాంతరం అనేటువంటిదే ఆ నిరీక్షణ. మనం సజీవముగా ఉన్నప్పుడు యేసు ప్రభు వస్తే ఆయన యొక్క కృప వలన మనం మార్పు పొందుతాము, రూపాంతరం చెందుతాము అనేటువంటిదే ఆ నిరీక్షణ. అయితే ఆయన ముందు మనం ఎత్తబడే విషయంలో కూడా కొందరికి ఎలాంటి నిరీక్షణ ఉంటుందంటే, మృతమైనటువంటి విశ్వాసం. మరి ప్రభు అయినటువంటి యేసు తాను సజీవముగా ఉన్నప్పుడే వస్తే, మనం సజీవంగా ఉన్నప్పుడే వస్తే మనం ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండలేమని మనం తలంచుతాం. మనం సజీవులుగా ఉన్నప్పుడే ఇప్పుడు నేనున్నాను, నేను సజీవురాలుగానే ఉన్నా. ఇప్పుడు వచ్చాడనుకో, నేను సిద్ధంగా లేనేమో అని మనం తలంచుతాం. మన ఆలోచనలు అట్లా ఉంటాయి. అలాగే అలా అలా మనం తలంచేటప్పుడు, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ ప్రభు అయినటువంటి యేసు వచ్చినప్పుడు మరి కొనుక్కోబడిన వల్లని మనం ఎప్పుడు అనుకుంటామంటే, మనకు వ్యాధి వచ్చినప్పుడు, మనం మంచం మీద ఉన్నప్పుడు మనల్ని మనం సిద్ధపరచు ప్రభువా, నన్ను నీ కోసం సిద్ధపరచు ప్రభువా, నేను సిద్ధపడాలి ప్రభువా అని ఆలోచిస్తాం. కానీ మనం సజీవంగా ఉన్నప్పుడు నీ కొరకు నాకు ఒక సిద్ధపాటు కలిగినటువంటి జీవితం దయచేయి ప్రభువా అని ఆయన యందు నిరీక్షణ మనం ఉంచాం. అయితే ఆ నిరీక్షణ ఎటువంటిదంటే, జీవంతో కూడినటువంటి నిరీక్షణ. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిలో ప్రసిద్ధి కాంచాలని, ధనం సంపాదించాలని, పేరు సంపాదించాలని అనేటువంటి నిరీక్షణ ఎటువంటిది? మృతమైనటువంటి నిరీక్షణ. ఈ మృతమైనటువంటి నిరీక్షణ మనం ఆయన యందు ఉన్నది పెడుతున్నాం. ఈ నిరీక్షణ మనం చనిపోయినప్పుడు అది మాసిపోతుంది, మనం అంటే రాదు. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం దేని యందు నిరీక్షించాలి అంటే, ఏది రెండు రకాలుగా ఉన్న ఏ నిరీక్షణ అవసరం అంటే, మనకి జీవం కలిగిన నిరీక్షణ అవసరం. ఎందుకు? మనం ఎప్పటికైనా ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆ దేవుని రాజ్యంలో ఉండాలి. కనుక ఆ నిరీక్షణ మనకు కావాలి. మనం సజీవులుగా ఉన్నప్పుడే, ఈ భూమి మీద ఉన్నప్పుడే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి అంటే, మనకు ఒక పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి మరి హృదయం కావాలి, పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి నడక కావాలి. దేవునిలో నడిచేటువంటి విధానం కూడా పరిశుద్ధమైన పవిత్రమైన నడకతోనే మనం దేవునిలో నడవాలి. అయితే ఎప్పుడో నేను సిద్ధపడతానే అని ఈ మరణ పడక మీద ఉన్నప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు సిద్ధపడతానే అని చెప్పి వ్యాధి పడకలో ఉండి పరిశుద్ధ పరచబడి మరి చనిపోతాము అనేటువంటి నిరీక్షణ ఎలాంటిదంటే, అదొక విచారకరమైన నిరీక్షణ. నా దినాలు మరి నా దినాలు సమర్థమైనప్పుడు, లేకపోతే నాకు ముసలి వయసు వచ్చినప్పుడు, లేకపోతే ఈ భూమి మీద
నేను తిరిగే సమయం అయిపోయినప్పుడు, నాకు చేతకాక అనారోగ్యంతో ఉన్నప్పుడు, నేను మంచం మీద ఉన్నప్పుడు నేను సిద్ధపడతాను. నన్ను సిద్ధపరచు ప్రభువా అని అడుగుతాను అని చెప్పి అనేటువంటిది ఏంటి అంటే, అదొక విచారకరమైనటువంటి నిరీక్షణ. కనుక మనం సిద్ధంగా ఉండాలని దేవుడు ఏమంటున్నాడు? మీరు జీవము కలిగిన నిరీక్షణ కలిగి ఉండాలంటున్నాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఒక మృతమైనటువంటి నిరీక్షణ అనేటువంటిది వదిలిపెట్టేయాలి. జీవము కలిగినటువంటి నిరీక్షణ కలిగి ఆ యేసు ప్రభు కోసం ఎదురు చూచే వారంగా ఉండాలి. ఆ జీవము కలిగినటువంటి నిరీక్షణ మనలను ఆ నిత్య రాజ్యంలోకి చేరుస్తుంది. మనకు కావాల్సినవన్నీ కూడా ఈ లోకంలో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఒక ఇల్లు, చేయటానికి ఒక ఉద్యోగము, అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రతిదీ ఆయన మనకి ఇచ్చాడు. ఎందుకంటే మనల్ని ఆయన పోషిస్తున్నాడు కదా. కనుక ఆయన పోషణ కింద మనం ఉన్నాం కదా. ఆయన యొక్క కృప కింద మనం ఉన్నాం కదా. మనల్ని తిండి లేని వారుగా, బట్టలు లేని వారుగా, ఉండటానికి నివాసం లేనటువంటి వారుగా ఆయన ఉంచలేదు కనుక, దీనితో పాటు ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు. నేను దొంగ వలె వస్తాను అంటున్నాడు. నేను చెప్పకుండా వస్తాను అంటున్నాడు. కనుక ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండేటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఆయన రాక కొరకు ఎదురు చూసేటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఆయన కొరకు ఎదురు చూసేవారు ధన్యులు అంటుంది కదా. ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారు ధన్యులు అని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది కదా. ఆ రీతిగా ఆయన కొరకు ఎదురు చూసేటువంటి వరంగా, ఆయన రాక కొరకు ఎదురు చూసే వరంగా ఉండాలి. అది జీవం కలిగిన నిరీక్షణ. ఆ జీవం కలిగిన నిరీక్షణ మనకి ఎప్పుడైతే ఉంటుందో మనము ఆ జీవానికి, ఆయన నిత్య రాజ్యంలోకి మనం ప్రవేశించడానికి అప్పుడు మనకి అర్హత కలుగుతుంది. నేను ఎప్పుడో సిద్ధపడతాలే అంటే అది చాలా విచారకరమైనటువంటి నిరీక్షణగా కనపడతా ఉంది. అక్కడ మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల్లో చూస్తే, ప్రభు రాకడకు మరి సజీవులమై నిలిచియుండు మనము నిద్రించి వారికంటే ముందుగా మనం ఆయన సన్నిధిని చేరము. నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలం మందు మరి మేఘముల మీద కొనిపోబడదు. అంటే ఇక్కడ చూడండి, ప్రభు యొక్క రాకడకు మరి సజీవులమై నిలిచి ఉండి మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఇప్పుడు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనం క్రీస్తునందు నిద్రించినటువంటి వారి కంటే ముందుగా మనం ఆయన సన్నిధిని మనం చేరము. కానీ అక్కడ క్రీస్తు యందుండి మృతులైనటువంటి వారు మొదట లేస్తారు. ఇప్పుడు దేవుని యందుండి మృతులైనటువంటి వారు ఏం చేస్తారు? మొదట లేస్తారు. క్రీస్తు యందుండి అంటే మరి ఆయన రక్తంతో కడగబడి మరి బాప్తిసాన్ని తీసుకుని ఆయన బిడ్డలుగా మనం ఏర్పాటు చేయబడినటువంటి మనం, ఆయన బిడ్డలుగా పిలువబడినటువంటి మనం, ఆయన రక్తంలో కడగబడినటువంటి మనం మరి పరిశుద్ధులంగా పవిత్రులంగా మనం ఆయన రక్తంతో కడిగినప్పుడే మన యొక్క పరిశుద్ధత పవిత్రత మనకి కలుగుతుంది. కనుక ఆయన మన కొరకు రక్తం చిందించాడు కనుక ఆ విలువైనటువంటి రక్తాన్ని మన కొరకు ఒలికించి మనల్ని కొన్నాడు కనుక వారు క్రీస్తు నందు మృతులైనటువంటి వారు మొదట లేస్తారు ఆయన వచ్చినప్పుడు. అంతేకాకుండా నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పుడు మనం వారితో కూడా మరి అంటే వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలం మందు మరి మేఘముల మీద కొనిపోబడతాం. వారితో కూడా క్రీస్తునందు మృతులైనటువంటి వారు ముందు లేస్తారు. వారితో కూడా మనం కొనిపోబడటానికి ఆకాశ మండలం అందున్నటువంటి మేఘముల మీద
కొనిపోబడతామంట వారితో కూడా దేవుని ఎదుర్కొనటానికి. అయితే ఇక్కడ చూస్తే నా ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు వచ్చినప్పుడు మనలో ఈ భూమి మీద మరి ఉండేటువంటి వారు అనగా మనలో కొనిపోబడటానికి కూర్చున్నటువంటి ఒక రూపాంతరానికి కూర్చున్నటువంటి నిరీక్షణ కలవరమై ఈ భూమి మీద మనం జీవించేవారంగా ఉండాలి. మధ్యాకాశంలో ఆయనను సంధించడానికి ఎలా మనం ఈ భూమి మీద మనం జీవించుతున్నటువంటి మనం, ఆయన యందు నిరీక్షణ కలిగినటువంటి మనం, ఆయన యందు మరి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనం రూపాంతరం యొక్క మనం మార్చబడతాం. మన శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. అందుకని మన దేహం రూపాంతరం చెందుతుంది. మనమందరం కూడా ఆయన మహిమతో కప్పబడతాం. ఆయన మహిమతో కప్పబడి మనం ఆ రూపాంతరం యొక్క నిరీక్షణను మరి మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే నా తండ్రి మరి పంచాకాశంలో ఆయన్ని సంధించడానికి మనం సిద్ధపడాలి. అయితే మనకి ఏ విధమైనటువంటి నిరీక్షణ ఉంది? జీవంతో కూడిన నిరీక్షణ లేక మృతమైనటువంటి నిరీక్షణ? ఆయన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచుదు, అవమానపరచుదు అని మనం ప్రార్థన చేస్తాం. ఏ విషయంలో? ఈ యొక్క జీవం కలిగిన నిరీక్షణ విషయంలోనా, మృతమైనటువంటి నిరీక్షణ విషయంలోనా? ఈ మృతమైనటువంటి నిరీక్షణ విషయంలో ఆయన నిరీక్షణ సిగ్గుపరచుదు, అవమానపరచుదు అనుకుంటే అది తప్పు. అది జీవం కలిగిన నిరీక్షణ విషయంలో మనం ఆయన ఎందు నిరీక్షణ మనను సిగ్గుపరచదు, అవమానపరచదు అని చెప్పి మనం తలంచాలి. ఎందుకంటే మనం సమస్త మనుషులకు కూడా రక్షణాధారమైన దేవుని కృప ఆ యొక్క మనం చూడండి, ఆ ప్రత్యక్షత మన భక్తిహీనత, మన యొక్క భక్తిహీనత అనేటువంటి దానికి ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండాలని మనకు బోధించుచున్నది. ఈ తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. ఇక్కడ ఏమంటుందంటే, ఈ నిరీక్షణ శుభప్రదమైనటువంటి నిరీక్షణగా ఉండాలి. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని యొక్క కృప దేవుని యొక్క కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. మన భక్తిహీనతను, మన ఇహలోక సంబంధమైనటువంటి దురాశలు. ఎందుకని? ఇది మృతమైన నిరీక్షణ కాబట్టి ఈ ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను వదిలిపెట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మనము దేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో ఎలా బ్రతకాలంటే, ఆయన ప్రత్యక్షత మనకు కావాలి. స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుతూ ఉండాలంటుంది దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. దేవుని కృప మన జీవితాన్ని నింపితే మనం ఒక జీవంతో కూడిన నిరీక్షణ ఉంటుంది. నా ప్రియమైన వారరా, ఇంకా కూడా జీవం కలిగిన నిరీక్షణ గలవారు మాత్రమే జీవం కలిగినటువంటి క్రైస్తవులుగా జీవించగలుగుతాం. ఆ జీవం కలిగినటువంటి నిరీక్షణ మనం పొందుకోవాలని, అయితే మృతమైనటువంటి నిరీక్షణను మనం విడిచిపెట్టాలని దేవుడు ఈ దురాశల చేత ఈ లోకంలో మనం అంటే, నా ప్రియమైన వాళ్ళరా, మనం మన ఉంటే కనుక ఈ దురాశల చేత మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటే ఆయన మహిమ యొక్క ప్రత్యక్షతను మనం ఎదురు చూడలేము. ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతకాలి. మనం స్వస్థ బుద్ధితో మెలకుగా ఉండి ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. భక్తి చేయాలి, మెలకుతో ఉండాలి, ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి.
ప్రార్థనాత్మతో కూడిన మెలకుతో కూడిన ప్రార్థనాత్మ మనకు ఉండాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన కొరకు ఎదురు చూచి బ్రతుకుతా ఉన్నప్పుడు మాత్రమే మరి ఆ యొక్క వాక్యం మనకు బోధిస్తా ఉంది. ఆ దేవుని యొక్క కృప మన జీవితం మీదకి వచ్చినప్పుడు మనం కృపను పొందుకున్నటువంటి వారమై ఆ జీవం కలిగిన నిరీక్షణతో మరి జీవించగలుగుతాం. ఈ లేఖనం యొక్క సారాంశం ఏంటి అంటే, మనం ఇక్కడ బ్రతికి ఉండగానే ఆయన కొరకు భక్తితోనూ నీతిగాను మనం ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ మనం జీవించి జీవం కలిగిన నిరీక్షణ కలిగినటువంటి వారమై ఈలో మృతమైనటువంటి నిరీక్షను వదిలిపెట్టాలి. ఈ మృతమైనటువంటి నిరీక్షణ ఈ లోకానికి సంబంధించింది కాబట్టి ఇది మనం మరణించిన తర్వాత మనం వెంట రాదు. కానీ ఆయన యొక్క కృపను పొందుకుంటే ఏదో నేను ఎప్పుడో మరి నేను సిద్ధపడతానులే, నేను మరణ పడక మీద ఉన్నప్పుడు, నేను ముసలిదాన్ని అయిపోయినప్పుడు, నాకు చేతగానప్పుడు దేవుని కొరకు నేను సిద్ధపడతాను అంటే కుదరదు. కానీ మనం సజీవులంగా ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన కొరకు సిద్ధపడాలి. ఆయన రాకడలో మనం ఎత్తబడాలంటే మరి క్రీస్తునందు మృతులైనటువంటి వారు ముందు లేస్తారు. ఆ తర్వాత వారితో కూడా మనం ఆయన యొక్క ప్రత్యక్షతను చూడటానికి ఆకాశ మండలంలోకి వారితో కూడా కలిసి వెళ్తాం. ఆయన ప్రత్యక్షత కావాలా, ఆయన మహిమను పొందుకోవాలా, లేక జీవం కలిగిన నిరీక్షణతో జీవించాలా, ఇంకెప్పుడు కూడా మృతమైన నిరీక్షణ కలిగే మనం జీవించాలా అని చెప్పి దేవుడు ఏమంటుంది ఈ వాక్యం అంటే, నీ నిరీక్షణ ఎలాంటిది అని మనల్ని అడుగుతూ ఉంటుండగా, మేము జీవం కలిగిన నిరీక్షణ కలవారమై ఈ లోకంలో స్వస్థ బుద్ధి కలవారమై నీతి కలిగినటువంటి వారమై మెలకుతో ఉండి ప్రార్థనలు చేస్తూ ఉండేటువంటి వారమై ఉండాలని కోరుకుంటున్నాం ప్రభువా అని మనం ప్రార్థన చేసుకున్నాం. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలవంతం చేయండి గాక. ఆమేన్. పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి యేసయ్య మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాకు నా తండ్రి మృతమైనటువంటి నిరీక్షణ మాకొద్దు, కానీ జీవము కలిగినటువంటి నిరీక్షణ మాకు కావాలి ప్రభువా. కనుక నీ రాకడలో మేము ఎత్తబడాలి అంటే మేము సజీవులుగా ఉన్నప్పుడే నీ మహిమను, నీ ప్రత్యక్షతను మేము పొందుకోవాలి. కనుక ప్రభువా, అట్టి మహిమ ప్రత్యక్షతలు మాకు కావాలంటే నాయన జీవం కలిగిన నిరీక్షణ కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం. నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డని కూడా పేరు వరుసన జ్ఞాపకం చేసుకొని అయ్యా స్వస్థ బుద్ధి కలిగి మెలకు కలిగి ఎల్లప్పుడూ ప్రార్థించుతూ నీతితోనూ భక్తితోనూ ఈ యొక్క లోకంలో మేము జీవించేటువంటి వారంగా మాకు సహాయం చేయండి. అట్టి కనుక వారి అవసరతలను మరి నా తండ్రి నాయన ఈ లోకంలో మాకున్నటువంటిది ఏది కూడా మేము మరణించిన తర్వాత మా వెంట రాదు. కనుక ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి కనుక కూడా ఇవన్నీ కూడా మృతమైనటువంటి కనుక ఈ మృతమైనటువంటి వాటిని విడిచిపెట్టి జీవం కొరకు ప్రాకులాడేటువంటి వారంగా మాకు సహాయం చేయమని త్వరగా రానైనా యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.